దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. వచ్చిన బిడ్డలకి దేవుడు దీవిస్తూ ఈ మాటలు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు అనే విషయాలు మనం నేర్చుకుందాము. దానికి ముందుగా ఇదే ఆశ నాలో అనే పాట పాడుకుంటూ దేవుడు మహిమపరుచుకుందాము.
నీ ప్రేమ చాలయ్యా దైవమా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా ప్రాణమా నా బంధమా నీ ప్రేమ చాలయ్యా దైవమా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా ప్రాణమా నా బంధమా నీ ప్రేమ చాలయ్యా దైవమా నా యేసయ్యా నీ తోడు చాలయ్యా. దేవుని మహిమ కలుగుగాక. ఆమేన్. మనల్ని చూసి దేవుడు ఎప్పుడు ఆనందిస్తారు అనే విషయాలు మనము ఈరోజు నేర్చుకుంటున్నాము. ఆయన ప్రేమించే వారిని ఏ విధంగా ఆయన ట్రీట్ చేస్తారు అది చాలామంది అర్థం చేసుకోక దేవుని మార్గం నుండి తప్పిపోయేలాగా సాతానుడు వాళ్ళ దూరి ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పోరాడినది శరీరులతో కాదు, లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ వాయుమండలంలో ఉన్నారు అవి పోరాడుతున్నామని వాక్యం చెప్తుంది. ఎఫెసీయుల 6:12 కాబట్టి ఇక్కడ ప్రకటన 3:19 ఒకసారి చూద్దాం. ప్రకటన 3:19 నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రేమించిన వాళ్ళందరినీ గద్దిస్తున్నాడు దేవుడు. కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందును. ఏది పడుతుంది నువ్వు చేయడానికి, చూడడానికి, ఆలోచించడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడానికి, నువ్వు తిని పడుకోవడానికి, సోమరిపోతలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. నీ పిల్లలు నువ్వు కంటావు కదా, వాళ్ళు అలా పడుకుని ఉంటే, ఏ పని చేయకుండా ఉంటే ఊరుకుంటావా మనం? ఊరుకోం కదా. అలాగే దేవుడు కూడా అందుకు దేవుడు మనం ఎలాగైతే మన పిల్లలని మన ఇంట్లో వాళ్ళు ఇష్టపడమో అలాగే దేవుడు కూడా తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే దేవుడు కూడా ఇష్టపడడు. వాళ్ళ విషయంలో ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి రావాలి, ఎత్తబడే సంఘములో, పెళ్లి కుమార్తె సంఘములో నేను ఉండాలి, ఆయనతో నేను మాట్లాడాలి, రోజు నేను ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఆయన ప్రణాళిక ఏంటి నా పట్ల ఉన్నది అనేది నేను నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాను, ఆ విధంగా నేను సిద్ధపడాలి అని ఆలోచించాలి. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి చూపించాలి. ఎవరిలోనైనా దేవుడికి నీతో మాట్లాడి గద్దిస్తుంటే, నేను ప్రేమించి 2 మాటలు నీకు చెప్తుంటే నువ్వు ఆ ప్రేమించి లోపడాలే తప్ప వాళ్ళ మీద విసుక్కోవడము, కోపపడము, నువ్వు వెళ్ళి పడుకోవడము, దేవుడి మాటలు వినకుండా ఆరోగ్యం పాడు చేసుకోవడం, చచ్చిపోతాను అనడం, అవన్నీ కూడా సాధారణ క్రియలు. వాడు దూరి ఆ శరీరంలో వేల మూట దూరుతారు. అంటే దురాత్మల సమూహము అని ఉంది అక్కడ. వాయుమండలంలో ఉన్నాయి అవి. మనం ముందు చెప్పుకున్నాం. ఎవరు లూసిఫర్ తన గురి తప్పినప్పుడు దేవుడు అక్కడ నుండి తోసేసినప్పుడు అక్కడ కొంతమంది దేవదూతలు సమూహం పడిపోతుంది. కొన్ని బంధించబడి ఉన్నాయి. దేవుడు కొన్నింటిని బంధించారు. కొన్ని అవి బాగా సువార్త చేస్తున్నాయి, సువార్త ప్రకటిస్తున్నాయి. కొన్ని దేవదూతలు కాపుదల, మంచి దేవదూతలు ఏం చేస్తున్నాయి? 91 కీర్తన 11వ వచనంలో ఉంటుంది. దేవదూతలు ఏంటంటే కాపుదల కాస్తున్నాయి దేవుని పిల్లలకి. ఇవి పడిపోయిన దేవదూతలు. మరి కొన్ని ఏంటంటే స్తుతిస్తూ ఉంటాయి దేవదూతలు, మంచి దేవదూతలు పరలోకంలో నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అనే వేవేల దూతలతో ఆయన కొనియాడబడుచున్నాడు. ఆ స్థితిలో ఉన్న దేవదూత కెరూబు మరి దేవుని యొక్క గురి తప్పింది, తన పని చేయలేదు.
తన పని ఏమిచ్చారో దేవుడు అది చేయలేదు. మరి మనుషుల్ని కూడా ప్రేమించాడు దేవుడు. దేవదూతల కన్నా ఎక్కువగా ప్రేమించాడు. వాళ్ళు పడేసాడుగా, వాళ్ళు అక్కడ నుండి తోసేసాక వాటి కోసం ఆలోచించలేదు. కానీ మనిషిని దేవుని రూపంలో చేసి, దేవుని గుణాలతో చేసి, ఆయన పోలికలో చేసి, ఆయన ఊపిరి జీవాత్మగా ఊది, వాళ్ళు ఇంకా తప్పు చేస్తుంటే వాళ్ళని ప్రేమిస్తున్నట్టు కదా లెక్క. ఆ ప్రేమించిన వాళ్ళు గద్దించాలా వద్దా? శిక్ష చెయ్యాలా వద్దా? శిక్ష పెట్టాలా వద్దా? అనారోగ్యం, పాపానికి జీతం మరణం అని ఉంది. పాపానికి జీతం మరణం అని చెప్తున్నాడు. ఆ పాపానికి ముందు ఏంటొస్తుంది? అనారోగ్యం వస్తుంది. దేవుడే ఇనప కట్ల చేత బంధిస్తానని ఉంది 107వ కీర్తన 10వ వచనం నుంచి. బాధ చేతను, ఇనప కట్ల చేతను బంధింపబడిన వారు ఆయాసంతో వారిని కృంగజేస్తాను అని ఉంది. అప్పుడు నిన్ను ఎవరు చూడడానికి రారు, ఎవ్వరు నిన్ను పట్టించుకోరు అని ఉన్నది. నువ్వు మొరపెడినప్పుడు నేను వస్తాను, నిన్ను విడిపిస్తాను అని ఎన్నిసార్లు అలాగా దేవుని గాయాలు రేపుతారు. అది బాహాటంగా నన్ను సిలువ వేస్తున్నారు, నన్ను బాహాట నా గాయాలు రేపుతున్నారు, నా అన్ని జనుల మధ్యన మీ వలనే దేవుడు బాహాటంగా సిలువ వేయబడుతున్నాడు అనుదినము అనుంది వాక్యం. అందుగురించని దేవుడు నిన్ను నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏ తలుపు అది? నీ హృదయం అనే తలుపు. అస్తమానికి ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం భుజిద్దామని అన్ని జనుల్లో మీరు చింతించద్దు అని ఉంది వాక్యం. ఎక్కడ? మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుంది. 31వ వచనం, 32వ వచనంలో, 33వ వచనంలో ఏముంది? మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీ పరలోకం తెలుసు మీకు ఏది కావాలో అని చెప్తున్నారు. ఎవరైతే దేవుడిని ఈ విధంగా ఉంటే దేవుడిని సంతోషపడతాడా? మనుషులను చూసి దేవదూతల కన్నా ఎక్కువగా ప్రేమించాడు కదా, వాళ్ళు పట్టించుకోలేదు. అలా తప్పు చేస్తే ఏ తప్పు కాదు, గురి తప్పేదంతే, తండ్రి చేత నెరవేర్చలేదు అంతే. మరి జీవితంలో నీకు 30 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, కొంతమందికి 70 సంవత్సరాలు అలా ఉన్నాయి, 15 సంవత్సరాలు. కానీ పుట్టిన దగ్గర నుండి దేవుడిని సంతోష పెట్టావా? ఏ విషయంలో పుట్టిన దగ్గర నుండి సంతోష పెట్టావు దేవుడు నీకు అన్నీ ఇస్తుంటుంటే నువ్వు ఇంకొకటి కావాలి, నేను ఎలా పోషించబడాలి, నేను ఎలా ఉండాలి? ధనఘనతలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను త్రోసిపుచ్చే దేవుడు కాదు అంటున్నాడు. రోజు ఆయన సన్నిధి తెరిచే ఉంచమని చెప్తున్నారు అపోస్తలుల 2వ అధ్యాయం లాస్ట్ వచనాలలో. తప్పక కూడుకోండి అని చెప్తున్నారు. దినము తప్పక కూడుకోండి దేవుని ఆలయంలో అని ఉంది వాక్యం. ఆ కృప ఇచ్చారు, దేవుని సన్నిధి ఇచ్చారు. దేవుని సన్నిధిలో అనుదినము తప్పక కూడుకోవాలి, దేవుని దగ్గర మాట్లాడుకోవాలి, మనసిప్పి మాట్లాడుకోవాలి. మరి ప్రేమించినంత ఒక రోజు మాట్లాడకుండా ఉండగలరా? దేవుని సన్నిధి దగ్గరే ఉన్నప్పుడు రావాలి, వచ్చి మాట్లాడుకోవాలి, దేవుని దగ్గర సరి చేసుకోవాలి, శరీరం రక్తం తీసుకోవాలి. అపోస్తలుల 2:42 ప్రకారం 43 ప్రకారము దేవుడు అపోస్తలులా వాడుకుంటారు. అలాంటి వాళ్ళని అనేకమైన అద్భుత కార్యాలు వాళ్ళ ద్వారా చేస్తానంటున్నాడు. వాళ్ళు చూడగానే సాధారణకి భయం వేస్తుంది అని 43వ వచనంలో ఉంది. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళలో యేసయ్యను చూసి జడుస్తాడు దుష్టుడు జడుస్తాడు. దుష్టుడు ఉన్న మనుషులు జడుస్తారు. నీ దగ్గర దుష్టుడే అంటుకోడే, నువ్వు అస్తమాటికి దుష్టుడి దగ్గరికి వెళ్ళి ఆళ్ళు కౌగులించుకుంటుంటే ఎలాగవుతుంది? దేవుడు ఇంత చక్కగా నేర్పిస్తుంటుంటే సాక్ష్యం పాడు చేసుకోకూడదు. దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఎన్నిసార్లు దేవుడు బ్రతికించినప్పుడు సాక్ష్యం పాడు చేసుకోకూడదు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. తలుపు అంటే హృదయం అనే తలుపు. ఎంతకాలం దేవుణ్ణి తలుపు తీక ఏడ్పిస్తున్నారు అని ఉంటుంది ఆ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన బుక్లో ఉంటుంది ఆ పాట. తలుపు నొద్దే ఉండి ఆయన తట్టుచున్నాడు అంటే హృదయంలో నువ్వు ఇన్ని చెత్త చెదారం పెట్టుకొని, నేను చచ్చిపోతానని సాధారణ మాటలన్నీ పెట్టుకొని, ఇరుగు పురుగుల మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు హృదయంలో పెట్టుకుంటే అది ఏం చేస్తుంది? సాధారణ ఏం చేస్తాడు? నీకెందుకులే, నీకేం బతుకుంది, చావు, నువ్వు చక్కగా నరకానికి వెళ్ళిపోతుంది పద అని అంటున్నాడు.
దేవుడు ఏం చెప్తున్నారు? నా కోసం బ్రతుకు, నువ్వు దేవుని రాజ్యానికి రావాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్స్తేనే నీకు దేవుని రాజ్యం అని దేవుడు రోజు మాటలు నేర్పిస్తున్నారు. దేవుడు మాటలు నేర్పిస్తున్నారు రోజుని. ఎత్తబడే సంఘంలో నేను సిద్ధపడు, నేను వస్తున్నాను. ఎవరైతే నా కోసం శ్రమ పడుతున్నారో వాళ్ళ కోసం నేను వస్తున్నాను, మీరు సిద్ధపడి ఉండండి. పెళ్లి కుమార్తె సంఘంలాగా, పెళ్లి కుమారుడిగా నేను రాబోతున్నాను. యుగాలు దేవునితో ఉండడానికి దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారు? నేను ప్రేమించున్న వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి, ఆసక్తి పెట్టాలి, నిర్లక్ష్యం కాదు, ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ముందున్న మనసంతా తీసే నామకార్థమైన జీవితము, దొంగ భక్తి, దెయ్యాల బోధ ఇవన్నీ పక్కన పెట్టు. దేవుడు నీతో ప్రత్యక్షంగా మాట్లాడి నిన్ను స్వస్థపరిచి, నిన్ను బ్రతికించి, నిన్ను పోషించి, నిన్ను ఈరోజు ఇలా ఉన్నామంటే మనకి ఏ అర్హత లేదు. దేవుడు కృప ద్వారా రక్షించబడ్డాం, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం, ఆయన మాట్లాడు అనుభవం దేవుడు నేర్పించారు, ఆయన భక్తి నేర్పించారు, తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో నేర్పించారు. అన్ని నేర్పించినందుకు ఎంత ధైర్యంగా ఉండి దేవుడి బిడ్డలు, అనేకమైన బిడ్డల కన్నీళ్లను తుడాలి, నీ సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు ఎలా దేవుని రాజ్యానికి వస్తారు ఆ విషయాలన్నీ వాళ్ళు బోధించాలి. నీ రాజ్యం నువ్వు కట్టుకుంటున్నావా? దేవుని రాజ్యం కట్టడానికి అనేకమైన కుటుంబాల విషయంలో బాధ్యత కలిగి ఉన్నావా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి అటువంటి బిడ్డలు మీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అటువంటి బిడ్డలు అంటే గద్దించుతాడు, వాళ్ళకి శిక్ష వేస్తుంటాడు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుకో. ఏ విషయంలో నువ్వు రక్షణ పొందుకున్నావు అంత విషయంలో అయిపోలేదు, ఆ రక్షణను అంతవరకు కొనసాగించుకో అని గద్దిస్తున్నాడు ఆయన. అంతవరకు సాగించి వాడే రక్షణ పొందుకుంటాడు. ప్రకటన 2:10 ఉంది. వాళ్ళకి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. రక్షణ ఇప్పుడుతో అయిపోలేదు, రక్షణ కాపాడుకోవాలి. బాప్తిసం తీసుకుని వాక్యం విని చర్చికి వెళ్ళి ఇదంతా కూడా అది రక్షణ కొనసాగింపు కాదు. అంతవరకు ఎటువంటి కష్టమైన, సుఖమైన, ఎటువంటి బాధ అయినా, ఏదైనా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి ఇష్టంగా నేను ఉంటున్నానా లేదా, నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా, దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు అంది వాక్యం. నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆజ్ఞలు గైకుంటున్నావా? ఆయన ఆజ్ఞలు తృణీకరించినందువల్ల బంధకాలు ఎన్నప బంధకాలచే ఉన్నావా? అనేకమైన బంధకాలు ఉంటాయి. అది ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బంధకాలు, శాపం ఏర్పాటు చేస్తుంటారు. నా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. కానీ దేవుడు ప్రేమించిన వాళ్ళకి, ఆయన ప్రణాళికలో ఉన్నవారికి దేవుని చిత్తానుసారంగా నడవకపోతే ఆయన గద్దించి శిక్ష పెడతాడంట. నీకు ఆసక్తి కలిగి మారు మనసు పొందాలని నీకు ప్రేమగా దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఇదిగో నేను తలుపు వద్దకు నుంచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసివేడదా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును భోజనము చేయడము. దేవుడు ఎప్పుడైతే ఆ హృదయం అనే తలుపు తెరుస్తావో, నువ్వు ఒంటరినని ఏడవు, ఒంటరిగా తింటున్నానని ఏడవు. దేవుడు నీతో తింటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నా తోడున్నావయ్యా, అంతే చాలయ్యా, ఇదే నా ఆశ అని పాడుకున్నావు. దాని అర్థం అది. అప్పుడు నేను అలాగా ఆ విషయంలో జయిస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండే నా ప్రకారము జయించమని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చును అంటున్నాడు. ఆయన సింహాసనం పక్కన కూర్చోబెడతాడు. వద్దా? నరకంలో కాలాలలో ఉందా? ఏదో అగ్నిలో నుంచి లాగబడినట్టు ఇలా లాగబడి పక్కన పెట్టినట్టు ఉంటావా? ఏ బహుమానాలు ఉండవు, ఏ బహుమానాలు ఉండవు. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలిస్తారు, ఏసే పరిపాలిస్తాడు. అది పరిశుద్ధులందరూ అప్పుడు ఎత్తబడిన గుంపు అందరూ కూడా ఈ ప్రపంచాన్ని అంతటినీ రారాజుల్లాగా పరిపాలిస్తారు, ఆ అధికారం ఇస్తాడు. ఎత్తబడిన గుంపు వెళ్ళినప్పుడు మధ్యాకాశంలో దేవుడు సింహాసనాసీనుడై ఉండి ఆ మధ్యాకాశంలో దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు. ఎవరు ఏ ప్లేస్లో ఉండాలి, ఎవరికి ఏ జాబ్స్ ఇస్తున్నాడు అక్కడ. అవన్నీ కూడా ఆరాధించిన వాళ్ళు ఒకరోజు ఆరాధిస్తారు, ఒకరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనేది అప్పచెప్తారు. దానికోసము దేవుడు గుడి భాషని ఇక్కడ కూర్చుండని ఎత్తున అంటున్నాడు ఆయన. ఇవన్నీ ఎవరి కోసము? సంఘములు, సార్వత్రిక సంఘం అంటే అనేకమైన సంఘాలన్నీ కలిపి ఏమంటారంటే సార్వత్రిక సంఘం అంటారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక అంటున్నారు. చెవులున్న వాడే వింటారు.
ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు, జ్ఞానేంద్రాలు అంటారు. ఆ జ్ఞానేంద్రాలు ఎఫెసీయులు 5:12 ఉన్నది. జ్ఞానేంద్రియాలు కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండగా వీరికి మొదటి మూల పాఠాలు వీరికి మరలా బోధించవలసి వచ్చని వీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం వీరికి తగదు అని ఉంది. ఎందుకంటే శరీరానుసారంగా ఆశీర్వాదాల కోసం వస్తారు. నేనే ఆశీర్వాదకరంగా మారుతాను, అనేకమైన బిడ్డలకి నేనే ఒక ఆశీర్వాదకరంగా మారడానికి దేవుని సన్నిధికి నేను వస్తాను. ఇంతకాలమైనా నా ద్వారా ఎవరికి మేలు జరగలేదు, ఒక్కరిని కూడా నేను రక్షించలేదు, ఒక్కరిని కూడా నేను దేవుని సన్నిధికి నడిపించలేకపోయాను, నేను ఆశీర్వాదకరంగా లేను, దేవా నీ పనికిరాని పాత్రగా ఉన్నాను, నన్ను విసిరేయద్దు అని దేవుని దగ్గర కన్నీరు కాచడానికి రోజు రమ్మంటున్నాడు ఆయన. ఒక ఘనమైన పాత్రగా దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధంగా తయారు చేయడానికి అలా జయం పొందుకున్న వాళ్ళు ఏమని చెప్తున్నారు? ప్రకటన 3:21 ప్రకారం నన్ను దీవించే ప్రభువుని ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చుండనిత్తును. వద్దా? మీరు అంత సైలెంట్ కూర్చున్నారు, మాకెందుకు లేదు కావాలి ఆమె నేను చెప్పాలి. మీరు ఇవి ఎవరితోటి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినులు కాక. ఆత్మీయ చెవులు, ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ జ్ఞానము కావాలయ్యా నిన్ను సంతోష పెట్టడానికి అని నేర్చుకోవాలి. దేవుడు సంతోష పెట్టడానికి ఫోటో పెట్టి దండం పెడితే సంతోష పెడతామా? అలా దేవుడు చెప్పలేదు. విగ్రహంగా దేన్ని చేసుకోకూడదు, దాన్ని సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు. ఏలైనగా నేను రోషం గల దేవుడును కాబట్టి తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి రప్పించచ్చు 3-4 తరాల వరకు వారిని ఆ శాపం వెళ్తుందని ఉంటుంది వాక్యం. అందుకే బీపీ షుగర్లు ఎవరికి వచ్చినా మీ అమ్మకు ఉందా, మీ తాతయ్యకు ఉందా అని డాక్టర్లు అందుకే అడుగుతారు. అలా పూజించకూడదు. జ్ఞానేంద్రియాలు కలిగి దేవునికి ఇష్టంగా నడవాలి. జ్ఞానేంద్రియాలు ఉంటే ప్రార్థన వస్తుంది, కన్నీటితో ప్రార్థన వస్తుంది. ఎవ్వరు నీకు నేర్పించగలదు. కాబట్టి కళ్ళున్నా వేస్టే ప్రభా, చెవులున్నా వేస్టే, వింటున్నాయి కదా మళ్ళీ మర్చిపోతున్నాయి. ఆ హృదయంలోని విత్తపడట్లేదు కాబట్టి చెత్త చెదారం అంతా వచ్చిన హృదయంలో పేరుకుపోతుంది. కాబట్టి ఆ హృదయం తలుపు మూసే ఉంది. ఎంతసేపు నిలువా పెట్టి అతడు పరుడు కాడు, ప్రాణపీడు, ప్రాణ స్నేహితుడు, హృదయమనడి తలుపు నీ హృదయం దగ్గర తడుతున్నాడు. నీ హృదయంలో ఏముంది? ఎప్పుడు చచ్చిపోతాను, ఎందుకంటే నాకు తినవలసినవన్నీ దొరకట్లేదు, డబ్బులు బాగా దొరకట్లేదు, నన్ను ప్రేమించి దేవుడు గద్దిస్తున్నాడు అస్తమానికి అని ప్రాబ్లమ్స్ అవి. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ, దేవుని ప్రియ సంగమా, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తాకిచున్నాను. నువ్వు తీయట్లేదు. నువ్వు తీస్తే ఆ తలుపు తీస్తే, ఆ హృదయం అనే తలుపు నువ్వు తీస్తే ఈ పెంట అన్నది ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం పూజిద్దుమా చింత అదంతా నువ్వు పక్కన పెడితే ఆయన పోషించడానికి, ఆయన హృదయం సింహాసన ఆశ్రయుడే ఆయన అక్కడ కూర్చొని నిన్ను నడిపించడానికి. నిన్ను నడిపించకపోతే నీకు ప్రార్థన ఒక్క ముక్క కూడా నువ్వు రాదు. నీకు ప్రార్థన చేయలేవు. ఒకరి వెనకాల చెప్తానే చెప్తావు, లేకపోతే ఇంకా చెప్పలేవు. ఇంకా బయట మాట్లాడతావా, సైతంగడ మాటలు, ఇంకా లోకాసార మాటలు, ఎన్ని ముచ్చట్లయినా చక్కగా చెప్తే ఎవ్వరు నేర్పించగలదు. అవేమి నేర్పించగలదు. చచ్చిపోయి కూడా నీకు ఎవరు నేర్పించగలదు. నీ వెనకాల చెప్తూ నువ్వు చెప్పవు, నీ ఇష్టం వచ్చి చెప్తావు. అవి అవన్నీ ఏంటి? దేవుడు ముందే తలుపు తెరవట్లేదు. హృదయంలో అవన్నీ పెట్టుకుని గట్టిగా బంధించేసుకున్నావు, తాళం వేసేసావు దానికి. అందుకనే ప్రార్థన రావట్లేదు. ఇప్పుడు దేవుడు నీకేమంటున్నాడు? నేను ప్రేమించే వారిని అందరినీ నేను గద్దించి శిక్షించుతున్నాను. అందుకే
ఆయాసం చేత నీ ప్రాణాన్ని కృంగదేస్తున్నానని 107వ కీర్తన 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో ఉన్నాయి ఆ మాటలు. నువ్వు కూలిగా సహాయకుడు లేకపోయేనని ఉంది. ఎవ్వరూ సహాయం చేయరు. అంత కోపం పడుతున్నాడు. ఎందుకంటే మాటి మాటికి అదే తప్పు చేస్తున్నావు. మాటి మాటికి చెత్త చెదలను నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. దేవుడు తలుపు కొడుతుంటుంటే నువ్వు తీయట్లేదు. ఇవే పెట్టుకున్నావు కదా, అందుకే బంధించి ఉన్నాయి అవన్నీ. ఆ బంధకాలన్నింటి బయట ఇసిరేసి పాడేసి దేవుని ఆశ్రయించాలని నీ ప్రాణప్రియుడైనా ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి గద్దించి నీకు శిక్ష వేస్తున్నాడు. అది గమనించుకోవాలి. అది నీకు శిక్ష పెడుతున్నాడు ఆయన. అప్పుడే నువ్వు గమనించుకోలేదు. దేవాన్ని క్షమించి నీ ప్లేస్లో సాతాను గడ్డ పెట్టుకొని ఎందుకు వచ్చిన బ్రతుకు నేను చచ్చిపోతాను అనుకుంటున్నానయ్యా అస్తమాటికి. ఆ సాతాను మనసు నా హృదయంలోంచి తీసివేయండి, నీ మనసు పెట్టండి, రండి వచ్చి కూర్చోడానికి తలుపు తీయాలి. హృదయం అనే తలుపు తీయాలి. ఆయన ఎంతసేపు నేను హృదయం అనే తలుపు దగ్గర పెట్టుకొని ఏడిపిస్తున్నావు. అనుదినము అనుక్షణము నువ్వు ఏడిపిస్తున్నావు. దేవుడు ఏడిస్తే నీకు మంచిదా? ఆయన నీ ప్రాణప్రియుడు కదా, నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, మర్చిపోయావా? అనుక్షణం మన గాయాలు రేపుతున్నావా? చచ్చిపోయావా లేదా? యేసయ్య నా కోసం చచ్చిపోయావా లేదా అని నువ్వు ఆ గాయాలు రేపుతో కూర్చుంటావా? బాహాటంగా అన్ని జనం వచ్చింది సిలువ వేస్తావా? నాకు ఈ దరిద్రత ఉంది, నాకు ఇలా గొప్పలు ఉన్నాయి, నాకు అన్నం పెట్టండి అని అడుక్కుంటావా? దేవుడు బిడ్డగా ఏంటి? దేవుడు ఏడుస్తాడా? నా ప్రాణం ప్రియురాలి అడుక్కుంటుంది. నేను చనిపోయిన దాన్ని, నేను వైజాగ్లో చనిపోయిన దాన్ని నేను తీసుకొని వచ్చి ఇక్కడ అంత దేవుడికి మహిమకరంగా ఉండాలని తీసుకుని వస్తే నాకు అవమానం తెచ్చినట్టు అవమానం తెస్తూ హృదయం తలుపు ఇలా బంధించేసుకొని తలుపు కొడుతూ నేను ఏడుస్తున్నా, తీయట్లేదు. ఏడుస్తాడా? ఆయన సంతోషపడతాడా? ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుణ్ణి సంతోషపెడుతున్నావా లేదా? దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? నువ్వు తలుపు తీస్తే ఆనందిస్తాడు. నిన్ను బ్రతికించిన విషయాలు నువ్వు చెబితే ఆనందిస్తాడు. నిన్ను పోషించిన విషయాలు నువ్వు చెబితే ఆనందిస్తాడు. నువ్వు నేర్చుకున్న మాటలు చెప్పి ఇంకొక నీకులాగా చచ్చిపోతున్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పడం మనిషి నేనే చచ్చిపోతాను నువ్వే మొదలెడితే ఇక వాళ్ళెవరు రక్షిస్తారు? వాళ్ళ కోసం కదా నిన్ను రక్షించింది. పుట్టినే రక్షించాడా దేవుడు? నిన్ను ఉంటేనే ప్రేమించాడా? ఉంటేనే నీ కోసం ప్రాణం పెట్టాడా? ఆయన నీ ప్రాణప్రియుడిగా ఉంటేనే ఉన్నాడా? నువ్వేం చేస్తున్నావు? ఆ రక్షణను కాపాడుకుంటున్నావా? అంతవరకు సహించబడే జీవకిరీటం పొందుకుంటాడు. ప్రతి శ్రమైనా సరే, ఎటువంటి శ్రమ వచ్చినా దేవుడు ప్రతి ఆలోచన కూడా దుష్టుడు వెంటనే ఎంటర్ అయిపోతాడు. నీకు ఆలోచన రాకముందు వాడు పక్కనే కాసుకుంటే ఎంటర్ అయిపోతాడు. తలుపులు బంద్ చేసేస్తాడు. నీ హృదయంలో దూరిపోయి ఆ తలుపులు గట్టి బంద్ చేసేస్తాడు. నువ్వు వాడిని కౌగులించుకొని పడుకుంటావా? మురికిలోని పరిశుద్ధత లేని ప్లేస్లోని ఆయన కౌగులించుకొని పడుకుంటావా? వేసే తలుపు పడుకుంటే తీవా? ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు అస్తమాటికి వచ్చి. దేవదూతల సమూహంతో దేవుని పిల్లలను పంపిస్తుంటే వినవా? నీకు చెప్తేనే వింటావా? చెప్తేనే ప్రార్థన చేస్తావు. వెనకాతలో ఒకరు చెప్పి ప్రార్థన చేయాలి. వచ్చి రామ్మ, చర్చికి రామ్మ, దేవుడి సన్నిధికి రామ్మ అని పిల్లలా? దేవుడు ప్రాణప్రియుడు కదా. నీ తలుపు కొడుతుంటే తీయట్లేదు. నేను రాను అంటున్నావు. తీయకుండా అది దేవుడు దుఃఖపెట్టడమా, ఆయన సంతోష పెట్టడమా? దేవుడిని ఎప్పుడు ఆనందింపచేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఈరోజు మెసేజ్ పేరు. ఆలోచించండి. ఎంతమంది దేవుడు దుఃఖపెడుతున్నారో, ఆనందింపచేస్తున్నారా, దుఃఖపరుస్తున్నారా? అది దేవుడు. ఇవన్నీ కూడా ఒకరితో చెప్పట్లేదు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను కాక. మామూలు చెవులు కాదు. మామూలు చెవులు ఉన్న వాళ్ళకి అర్థమవుదు. ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ కళ్ళు, ఆత్మీయ మనసు, ఆ హృదయంలో దేవుడు ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ స్వరము విన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. అందుకని ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు 19 నుంచి 22 వచనాల్లో దేవుడు సూటిగా నాతోటి మాట్లాడుతున్నావు. తలుపు తీసుంచుతున్నావా? దేవుని హృదయంలో పెట్టుకున్నావా? దుష్టుని నీ హృదయంలో పెట్టుకుని బంద్ చేసుకుని ఉంచుకున్నావా? భూ సంబంధమైన వాటికైతే మీరు మనసు పెట్టుకొని దానికోసమే నువ్వు చింతపడి ఏడ్చి
సాతానుగాడు ఎవరు? నేను రమ్మంటే దా నరకానికి వెళ్ళిపోదాం, దా చచ్చిపోతుంది, దా 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 అని పిలుస్తుంటే పద అనుకుని నువ్వు పరిగెడుతున్నావా? దేవుడు పని చేయడానికి పరిగెడుతున్నావా? సాతానుగాడితో నువ్వు నరకానికి వెళ్ళిపోవడానికి పరిగెడుతున్నావా? లూసిఫర్ వచ్చి ఒక మనిషిలో దూరి అది చెప్తా ఉంటుంది, అది నిన్ను బాధ పెడతా ఉంటుంది. శరీరులతో కాదు మనం పోరాడుతుంది, దురాత్మల సమూహంతో. చనిపోయిన వాళ్ళు కూడా రారు, చనిపోయిన వాళ్ళు రారు. నువ్వు తప్పు చేస్తే అధికారాన్ని బట్టి వాళ్ళ వస్తువులు నీ దగ్గర ఉన్నా, నువ్వు అక్రమం దేవుని సొమ్ము దాచుకున్నా, అక్రమము చేయవాళ్ళ పొండని అందుకే వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు. తండ్రి చిత్తాలు నెరవేర్చలేని వాళ్ళ కోసం దేవుడు అక్రమం చివరలను పొండి మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. దేవుడు ఆజ్ఞలు పాటించలేని వాళ్ళ కోసం దేవుడు మత్తయి 7:21 ఆ లిస్టులో ఉన్నావా? ఆయన ముఖం కూడా నీ వైపు తిప్పి చూడటం. అక్రమం చేయవాళ్ళారా, నా దున్నుడు పొండి మీరెవరో నాకు తెలియదు, అలాంటివి చేసిన వాళ్ళ విషయంలో దేవుడు చూడటం, వాళ్ళు పట్టించుకోవడం. నువ్వు ఈ లోకంలో దేవుడు పట్టించుకోవట్లేదు కదా, తలుపు కొడగొట్టే తీయట్లేదు కదా, దేవుడు మాట్లాడితే నీకు చాలా నిర్లక్ష్యంగా ఉంది కదా, ఆ శక్తి కలిగి మారు మనసు పొందుకోనంటే నువ్వు పొందుకోవట్లేదు కదా, దేవుని అనుక్షణము నువ్వు గాయాల వైపు దుఃఖపెడుతున్నావు కదా. వచ్చేసి నేను వెళ్ళిపోయి దండం పెట్టుకుని వెళ్ళిపోవడానికి దేవుడు విగ్రహం కాదే, ఆయన మాట్లాడే దేవుడు. నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆయనతో మనసిప్పి నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు? లోపల ఎవరున్నారు? సాధారణంగా ఉంటే నువ్వు మాట్లాడలేవు. అప్పుడే నువ్వు గమనించాలి. ఆ సాధారణంగా నువ్వు వెళ్ళబట్టాలంటే నువ్వు అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. దాచిపెట్టే అతిక్రమాలన్నీ నీ హృదయంలో. ఆ ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడు. నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నేను చేయనయ్యా, అటువంటి పనులు నేను ఎప్పుడు చేయనయ్యా, నీకు ఇష్టం లేని పనులు నేను ఎప్పుడు చేయనయ్యా, నేను బాధ పెట్టే పనులు నేను ఎప్పుడు చేయనయ్యా, నన్ను క్షమించేయా అని బోర్మని ఏడాలి, చేతులెత్తి ప్రమాణం చేయాలి, తీర్మానం చేసుకోవాలి. నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నాకున్న సమస్తము నీది, నా జీవితం నీకు అంకితం ఇస్తున్నాను, నేను చేశాను అని. నా జీవితం నీకు అంకితం ఇస్తున్నానయ్యా, ఎటువంటి శ్రమ వచ్చినా నేను నీకోసం బ్రతుకుతాను. చచ్చిపోతున్న పరిస్థితుల్లో నేను నీ సన్నిధిలో చనిపోతాను, కానీ నేను బయటికి నిలబడను. బయట నేను ఉండను, నా ఇంట్లో నేను ఉండను. ఎందుకంటే భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టంగా ఉంది. 84వ కీర్తనలో భక్తిహీనుల గుడారంలోనూ నేను నివసించాలని ఆశపడుతున్నావు. ఎవరిని పెట్టుకొని? సాతాను గాడిని నీ హృదయంలో పెట్టుకొని బంధించేసుకొని కౌలించుకొని పద, దేవుని రాజ్యం అవసరం లేదులే, నాకు నీ రాజ్యానికి వస్తాను పద. సాతాను గాడు ఆత్మకి చావు లేదు, ఆత్మకి చావు లేదు. శరీరం అంటే పోతే సమానం చేసేస్తారు అందరూ ఏడ్చి అంతే, కానీ దానికి చావు లేదు. యుగకాల అగ్నిలో మడుగునే ఉంటది. అప్పుడు ఈ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అయ్యో దేవుడు ప్రత్యక్షంగా దేవుడు బిడ్డలు నా కోసం నిలబెట్టుకొని ఒక పాత్రగా చేసుకొని మాట్లాడుతుంటే మనిషి మాట్లాడుతున్నారని అనుకున్నాను, కానీ అది దేవుడి స్వరమని నేను అనుకోలేదు, అది దేవుడు ఆ బిడ్డలో మాట్లాడుతున్నారని నేను అనుకోలేదు అని. అప్పుడు కాలుతుంటే మంట వస్తుంటే అప్పుడు బాధ వస్తే బోధ అర్థం అవుతుందట. అప్పుడు బోధ అర్థం అవుతాయి. లాభం ఏమైనా ఉందా? ఇప్పుడే తలుపు తీస్తావా? ఇప్పుడు తలుపు తీసి జీవితాంతం నేను దేవునితో కలిసి ఉంటాను, ఎటువంటి శ్రమ వచ్చినా నేను ఇంకెప్పుడు దేవుని సన్నిధికి రాను అని ఆయాసంతో కొంగ చేస్తుంటే దేవుడు పాదాలు పట్టుకోవాలి. పాదాలు దేవుని దగ్గరికి వచ్చేసి పాదాలు పట్టుకో, దేవా నన్ను క్షమించు, నేను తీర్మానం తృణీకరించాను, దేవుని ఆజ్ఞలు పాటించలేదు, మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున ఇనప కట్ల చేతను బాధించబడ్డ వారే ఆయాసంతో నేను కృంగ చేస్తాను అంటున్నాడు. ఆయనే కృంగ చేస్తాను అంటున్నాడు. దేవుడు పాదం పట్టుకుని మొరపడితే నేను వినిపిస్తాను అంటున్నాడు. ఎన్నిసార్లు అది ఎన్నిసార్లు రిపీట్ అది జరుగుతుంది, ఎన్నిసార్లు. అందుకనే ఆ శక్తి కలిగిన మారు మనసు పొందాలి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు మీతో సూటిగా. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీకు ఆ శక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపునద్దే ఉన్నాను, నీ హృదయంలో తలుపునద్దే ఉన్నాను. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసివేయడాల నేను అతని యొద్దకు వస్తాను, అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయడము.
అటువంటి నువ్వు భోజనం చేయాలి. అపవిత్రమైనది చేయకూడదు. దేవునికి ఇష్టమైన భోజనం నీకు దేవుడు ఇచ్చాడు కదా, అది ప్రార్థన చేసుకొని దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా నువ్వు చేతులు వేసి ప్రార్థన చేసుకొని తినాలి. తిని అప్పుడు దేవుని బలము దేవుని శక్తిని పొందుకొని కృపని లేడు దూడల గొంతులు వేస్తూ దేవుడు పనిచేయాలి. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారు, రెక్కల చాచి ఎగురుతారు, అనేక పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారన్నది వాక్యం. కునుక్కోళ్ళగా ఉన్నావా? ఇంకా దబ్బేలో బొర్ర మీద వేస్తా అప్పుడు దేవుడు అప్పుడు లెగుస్తాడు. ఎందుకు అలాంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ఆసక్తి లేదు, మారు మనసు పొందుకోవడానికి ఆసక్తి లేదు. ఇరిమియా 9:24 కూడా దేవుడిని ఎలా ఆనందింప చేయాలి. ఇప్పటివరకు ఏం నేర్చుకున్నావు? దేవుడిని ఆనందింప చేస్తావా? మనుషులను ఆనందింపజేయడానికి మీరు బ్రతుకున్నారా? నేను బ్రతుకున్నానా? మనుషుల కోసమా దేవుని కోసమా? దేవుని ఆనందింప చేద్దామా? మనుషులను ఆనందింప చేద్దామా? మనుషులు మనతో వస్తారా? దేవుడు మనుషులు ఇక్కడ ఉండిపోతారు. ఎంత శ్రమపడి వాళ్ళకి ప్రాణం తీసేసిన వారిని కష్టపడి పెట్టినా నిన్ను ప్రేమించరు. అది శాశ్వతమైన ప్రేమ కాదు, నిమిషం మాత్రం ఉంటుంది. ఒక మాటే తర్వాత వెనకతలు ఉండి నిన్ను నీ కోసం ఎన్నో మాటలు చెప్పుకుంటారు. నీ వెనకతలు బోధలు తీస్తారు. కొంతమంది చేసేవాళ్ళని కృతజ్ఞత కూడా నోట్లోంచి మాటే రాదు. అందుకని మనుషుల నమ్మటి కంటే రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొదుపై ఉన్నదని ఉంది వాక్యం. ఏ మేలు పొదుపై ఉన్నది. నువ్వు నీ దేవుని ఆశ్రయించట్లేదు కాబట్టి, నువ్వు మనుషులకు చేయించాలుతున్నావు కాబట్టి నీకు అన్ని పొదుపై ఉన్నాయి. నా దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు కాదు. దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుడు స్తుతి ఆనందించాడు. దేవా, నాకు ఇలా ప్రాణం ఇచ్చావు, సజీవ లెక్కలు ఉంచావు, ఇంత మంచి సన్నిధి ఇచ్చావు, నన్ను పోషిస్తున్నావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, చనిపోయిన మనుషులు బ్రతికించావు, నీ కోటాలు వందనాలయ్యా. ఈ మాటలు నాకు నేర్పిస్తున్నావు, నీ మాటలే నన్ను బ్రతికిస్తాయ్యా. నీకు కోటాలు వందనాలయ్యా. ఎప్పుడు అనుక్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటున్నప్పుడు నీలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకము, ఆ జీవాత్మ నీలోనికి వెళ్ళిపోతుంది. చచ్చిన ఎముకలు ఎలాగైతే నిలబడ్డాయో, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఒక్కొక్క ఎముక ఒక్కొక్క దగ్గర ఉన్నవి. ఆ ఎన్స్టేల్ గారు 37వ అధ్యాయంలో అది పలకమని దేవుడు చెప్పగానే ఆ ఎముకలన్నీ కూడా ఒక సైన్యంగా నిలబడిపోయింది. అలా గద్దించాలి నీ శరీరాన్ని, నీ ఎముకలు గద్దించాలి. యేసు నామములో మాట వినేటట్టుగా కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ మనసుని, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ క్రియల్ని అన్నింటినీ కూడా అధికారం ఇచ్చాడు దేవుడు నీకు. దేవుని ఆత్మతో నింపబడి వాటిని గద్దించి కంట్రోల్లో పెట్టుకోవాలి. లేకపోతే పడుకోబెడుతుంది. స్నానం పానం లేకుండా అపవిత్రంగా పడుకోబెడుతుంది. నీకేంటుందిలే, నీ జీవితం అయిపోయిందిలే, నువ్వు బ్రతకం ఎందుకులే అని చెప్తుంది. అది నువ్వు వాడు బంద్ చేసుకొని పడుకుంటావు వాటితో. ఇంకా తల్లు కొట్టే తీవు. దేవుడు అంత ఏడుస్తున్నా నీకు అనవసరం. ఎలా సంతోషపెట్టాలి? తలుపులు తీయాలి. తలుపులు తీస్తున్నావా, బంద్ చేసుకున్నావా? చెక్ చేసుకోండి. ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని చెప్తున్నారు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, సంగములతో. ప్రకటన 2-3 అధ్యాయాలంతా కూడా యోహాను గారితో లెటర్ రాయించారు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గల మాట వినుగాక. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించేవాడు రెండో మరణం వలన ఏ హాని చెందడు. రెండో మరణం అంటే ఏంటి? ఫస్ట్ ఈ లోకంలో చనిపోకుండా రెండో మరణం అంటే నరకం. కాబట్టి ప్రకటన 2:11 మాట ఉంటుంది. అలాగే ప్రకటన 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించి వారికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వారికే కానీ అది మరి ఎవరికి నీ తెలియదు. దేవుడిచ్చే బహుమానాలు అవి. అలాగే ప్రకటన 3:6 కూడా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తున్నాడు ఈ విషయాలు. అలాగే ప్రకటన 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా ప్రకటన
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది ఆ మాట. 3:13 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ప్రకటన 2:7 కూడా చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వారికి దేవుడు పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. తెలుసమ్మా? జ్ఞాపకం చేసుకోండి. హృదయం అనే తలుపును బంద్ చేసుకుని ఉన్నారో అది తెరిచి ఉంచారో, జీవితాంతము దేవునికి నా జీవితం అంకితం ఇస్తున్నాను, నాకు కనున్నవన్నీ కూడా నా దేవుడే అని చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చెప్పడమే కాదు, ఆమె నేను చెప్పడం కాదు, అలా నువ్వు నడిస్తే సంతోషిస్తాడు. నడిచి చూపించాలి. నీ సాక్ష్యం పాడు చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ దుఃఖపరచబడి ఈ యుగమందేను రాబోయే యుగమందేను పాపక్షాపం లేదు అని చెప్తున్నారు. నువ్వు దుఃఖపెడతావా పరిశుద్ధాత్మ దేవుడిని? నువ్వు బంద్ చేసుకుంటే సన్నిధికి రాగానే పేచీలు పెడతా. దుఃఖపెట్టడం కాదా? పాపక్షాపం ఉండదు. జాగ్రత్త. మనుషులు చెప్తున్నారు, ఈ మాటలు అనుకుంటున్నావేమో, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం ఇది. 29:24 అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవలెననిగా. మనం దేవుని బట్టి మనం అతిశయించాలి. మనలో ఉన్నది దేవుడిని పెట్టుకొని మనం మాట్లాడాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం మాట్లాడాలి. దేవుడు ఏ మాట చెప్తారో అవే మాట్లాడాలి. ఒక చిన్న అక్షరం అటు ఇటు చేసిన ప్రకటన 22:18-19 వచనాల్లో తెగుళ్ళు వస్తాయి. జీవగ్రంథంలో పేరు ఉండదు. 53:1 కఠినమైన తీర్పు ఉంటుంది. కాబట్టి అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి. దేవుని ఆత్మ ద్వారానే మత్తయి 10:20 ప్రకారము పరిశుద్ధాత్మ పొందుకుంటా. వాళ్ళలో దేవుడు ఉండి వాళ్ళ స్వరము ద్వారా మాట్లాడుకుంటాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కనపడడు. కాబట్టి దేవుడు ఎవరైతే పరిశుద్ధంగా ఉండి ఎవరైతే ఆ హృదయాన్ని తెరిచి ఉంచుతారో, ఆ ప్రాణప్రియుడిని ఆహ్వానిస్తారో, నా భర్తమైన దేవ, సృష్టికర్త అయిన దేవుడు భర్త అయి ఉన్నాడు ప్రతి ఒక్కరికి. మానవాళ్ళందరి కోసం కూడా ప్రాణం పెట్టి ఆయన దేవుని కృపార్షం ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహకారిగా ప్రతి విషయంలో సహాయం చేయడానికి, కన్నీరు తుడడానికి, ప్రతి శ్రమలోనూ కూడా ప్రతి ఇబ్బందులో కూడా సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చారు. ఇచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటేనే ఆయన నీలో ఉంటాడు. కానీ నువ్వు అపవిత్రంగా ఉంటే నీతో రాడు, నీలో ఉండడు. నువ్వు బంధించి నువ్వు తలుపు బంద్ చేసుకొని కూర్చుంటే నీ హృదయం తీయకపోతే ఆయన నీలోనికి రాడు. పక్కన ఉంటాడు కానీ పక్కన నువ్వు ఏడ్చి వెళ్ళిపోతాడు. ఆయన దుఃఖపడితే పాపక్షాపం ఉండదని మత్తయి 12:31 ఉంది. ఈ యుగమందేను రాబోయే యుగమందేను దానికి పాప క్షమాపణ లేదు. నువ్వు దుఃఖపడితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవుని ప్రేమించడం, మనుషులు ప్రేమించుకొని నువ్వు వెళ్ళాలనుకో, పరిశుద్ధాన్ని దుఃఖపరిచినట్లు లెక్క. వాక్యాన్ని విరుద్ధంగా నడిస్తే అది వచ్చే ప్రమాదం. ఓర్చుకోలేవా? సరిగ్గా విని ఆసక్తి కలిగి అలా మారుమనసు పొందుకోవడం కష్టమా? కష్టం కాదే. దేవుని మాటలు వింటే దేవుని రాజ్యంలో ఓర్చుకుంటే స్పీడ్ దేవుడు వచ్చేసి రాకడ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి త్వరగా దేవుని సన్నిధికి అందరినీ సిద్ధపడతా ఉంటాం. రోజుని పెళ్లి కుమార్తెని ఎన్ని రోజులు సిద్ధపరుస్తారు? పెళ్లి కుమార్తెగా పెళ్లికి ముందు ఎన్ని రోజులు సిద్ధపరుస్తారు? అలాగా దేవుడు పెళ్లి కుమార్తె సంఘము సిద్ధపడి ఉండాలి. సంఘాన్ని కట్టుకోవాలి. ఒక ఇసుక, సిమెంట్, ఇటుకలు మరి అన్నీ కూడా ఇల్లు కట్టడానికి ఎలాగైతే మనం ఈ సంఘం కట్టడానికి అన్నీ కూడా ఎలా సమకూర్చుకున్నామో అవన్నీ పోగేస్తే సరిగ్గా విను, పోగేస్తే అదేంటంటే పోగేసినప్పుడు మా సంఘం కట్టేశారండి, రండి దాన్ని రిబ్బన్ కట్ చేద్దాం రండి అని ఎవరినైనా పిలిచామనుకో, ఆ పోగేసి కూడబెట్టి ఉంచావు. అన్నీ కూడా కూడబెట్టి ఉంచినప్పుడు రిబ్బన్ కట్టికి రండి, కూడబెట్టేసావు అన్ని సామాన్లు, ఈ ఐరన్లు ఏంటి, ఇటుకలు ఏంటి, సున్నం ఏంటి, పెయింట్లు ఏంటి అన్నీ కూడా ఈ సన్నిధి కట్టడానికి అన్ని మెటీరియల్ అంతా తెచ్చి పోగేసేసి రండి రిబ్బన్ కటింగ్ అంటే కట్టేస్తాము అని అంటే వచ్చారు రిబ్బన్ కట్ చేసిన వాళ్ళు ఏమంటారు? ఇదేటమ్మా సంఘం కట్టావా, అది ఇదా పద్ధతి అని అంటారా? అలాగా సంఘము వచ్చి కూడుకొని ఇలాగ మాటలు చెప్పుకోవడం కాదు.
పనులు చేయాలి, కట్టబడాలి. సంఘం కట్టబడాలి. సంఘం అంటే శరీరంలో అవయవాలు. ఆ శిరస్సును పట్టుకొని దేవుడు ఏ పని నీకు చెప్పాడు, ఇక్కడ నువ్వు బాప్తిజం తీసుకున్నందుకు ఆ పని నువ్వు చేస్తున్నావా లేదా? ఆయన ప్రాణప్రియుడిగా ఉండి నువ్వేం చేస్తున్నావు? నీ ద్వారా ఏ సాక్ష్యం వచ్చింది సంఘానికి? ఏ బిడ్డ నువ్వు రక్షించుకొని తీసుకొచ్చావు? నీకే మారు మనసు లేకుండా అస్తమాటికి నువ్వు పడిపోయి దొరుకుని పడిపోయి లెగిస్తూ ఇలాగా చిన్నపిల్లలు నరక రాళ్ళలో బొద్దలో పడిపోతారు, కాళ్ళలో పడిపోతారు. ఎన్నిసార్లు పడిపోయి దెబ్బలు తగిలించుకుంటారు. ఇంకా చిన్నపిల్లవా? మారు మనసు పొందుకోలేదా? ఆసక్తి కలిగి మారు మనసు పొందుకోవా? సంఘం కట్టబడాలి కదా. సంఘంగా నువ్వు కట్టబడ్డావా? సంఘంలో బిడ్డ బట్టి నీకు సంఘంలో బాధ్యతలు ఉన్నాయా లేదా? ఇంకా నాకు ప్రార్థన రాలేదని అంటావా? నాకు ఎలా ప్రార్థన చేయాలని నేర్పించాడని ఇంకా సరళక్స్ తింటున్నావా? పాలపీకి తాగుతున్నావా? అందుకనే ఏం చెప్తున్నారు? హెబ్రీయులు 5:12 మీరు కాలం బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా మొదటి మూల పాఠాలు ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చి ఉండదు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అంటున్నాడు ఆయన. బలమైన ఆహారం అంటే ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళే ఆహారం ఇది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన సిద్ధపాటు చేసే ఆహారం ఇది, ఆత్మీయ ఆహారం ఇది. ఇది అర్థం కాదు కాబట్టి మారు మనసు ఆసక్తితో మీరు పొందుకోకుండా ఆ హృదయమైన తలుపు బంద్ చేసుకుని ఉంటున్నారు. అనుక్షణం ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, బల్లారాలను తీసుకున్న వెంటనే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుడి సన్నిధి కూర్చొని ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి ప్రార్థన చేస్తే మీ ద్వారా స్వస్థతలు జరుగుతాయి. మార్కు 16:17 నమ్ము వారేడిలో లాంటి సూచక్రియలు జరుగుతాయి. పాములు ఎత్తి పట్టుకుంటారు, ఎవరి మీద తల మీద చేసి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఏది ఆలోచించండి. దేవుడు పని చేస్తున్నారా? కట్టబడుతున్నారా? దేవుని సంఘం కట్టేరా? లేకపోతే అన్ని పోగేసి ఉంచారా? సిమెంట్, ఈటక, ఈ రాయిలు ఇవన్నీ పెట్టి పోగేసి ఉండి మా సంఘం బాగుందని అంటారు. దేవుడు లేకపోతారు ఈ విషయాల్లో. హస్తకృత ఆలయంలో నేను ఉండనంటున్నాడు. దేహమే దేవుని ఆలయమే ఉంది. నువ్వు దేహమే దేవుని ఆలయంగా ఉండి దేవుడు నీ ఒంట్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా తెలియాలి. నీకు ఆయన వచ్చినప్పుడు కూడా తెలియాలి. నువ్వు ఏ విషయంలో తప్పు చేసావు నీకు తెలియాలి. నువ్వు ఒప్పుకోవాలి. ఇంకో చెప్తే ఒప్పుకుంటావా? ఆడ తప్పు చేశావా? నువ్వు తప్పు చేసావా? నీకు తెలియట్లేదా తప్పు చేసింది? నీలో దెయ్యం దూరింది, నీకు దరిద్రం పట్టుకున్నది, అడుక్కునే పరిస్థితి వచ్చింది, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదు, అన్నీ నీకు తెలియట్లేదా? ఇంకా పాలు తాగే పరిస్థితి. నోట్లో ఎలెట్టుకొని బయటికి వెళ్ళి చూడు, నేను ఏమంటారు ఎవరైనా? ఎంత ఎదిగా ఉన్నా ఇంకా పాలు తాగుతున్నా, ఇంకా నోట్లో ఎలెట్టి అలా బయట ముక్కు మొక్క తెలియలో నేను తిడతా కదా. నేను ఇప్పుడు ఆత్మీయ స్థితిలో నువ్వు పాలు తాగే పరిస్థితి నుండి నువ్వు బోధ చేయాలి, అందరికీ ఈ మాటలు చెప్పాలి. ఎందుకంటే వింటున్నావు కదా చెప్పాలి, బయట చెప్పాలి. ఇక్కడ దిద్దుబాటు చేసుకోవాలి. యెషయా శరీరం రాక్తం తీసుకొని బయట చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేయాలి. చెయ్యట్లేదంటే ఏ పాపం ఉన్నదో, ఏ అతిక్రమం ఉందో, ఏ ఆజ్ఞలు పాటించట్లేదు అవన్నీ ఒప్పుకొని ఇక్కడ బోరమని ఏడ్చి దేవుడు పాదాలు పట్టుకొని తీర్మానం తృణీకరించాను అని చెప్పాలి. తృణీకరించాను, ఇంకొకసారి నాకు ఆయాసం రావడానికి వీల్లేదని దేవుడు దుఃఖపడాలి, సిగ్గుపడాలి. ఇంకొకసారి నేను దేవునాలకి రాను అని చెప్పను. చిన్న పిల్లల పాలు తాగి పిల్లలు పేచీలు పెడతారు, నేను రాను అని. ఇంకా పాలు తాగే పరిస్థితి, బోధ చేయవలసిన పరిస్థితి. దేవుడిని నేర్పిస్తుంటే ఆయన బయటపెట్టి నువ్వు ప్రాణప్రియుడు బయటపెట్టి ఏడిపిస్తావా? హృదయంలో తలుపు తీయకుండా నేను రానని, నువ్వు రావద్దు నా హృదయంలో కానీ పేచీలు పెడతావా? 29:24 చదువుతున్నాను, వినండి. అతిశయించేవాడు దేని బట్టి అతిశయించవలనగా, దేని బట్టి మనం అతిశయించాలి. మనకి ఇల్లు ఉన్నదో, లేకపోతే మంచి చర్చ్ ఉన్నదో, మంచి మాస్టర్ గారు ఉన్నారు అది కాదు. నా కారు ఉంది, ఉద్యోగం ఉంది, దానికోసం కాదు. నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నాకేంలే అని అహంకారం కాదు. నాకు అవసరం లేదు సంఘంతో, సంఘ బిడ్డలతో. మేక 4:10 ప్రకారం ప్రసవ వేదన కలిగి పిల్లలగాను అప్పటి శత్రువు నుండి విడిపిస్తానని దేవుడు చెప్తే, దేవునికి, సేవకులకి, సంఘాలకి హాయి బాయ్ నుంచి ఎన్నిసార్లు వెళ్ళిపోతావు అలాగా? ఎన్నిసార్లు కష్టం వస్తే దేవుడు కావాలా? సంఘం కావాలా? సేవకురాలు కావాలా?
ఆలోచించండి, దేనికోసం అతిశయించి అలా హాయిబాయని యేసయ్యకి చెప్తున్నారు. సేవకులకు చెప్తే ఎవరికి చెప్పినట్టు లెక్క? దేవునికి చెప్పారు. యేసయ్య శిష్యుల్లో కూడా 70 మంది శిష్యులు చెప్పేశారు అలాగా. ఇది కఠినమైన మాట అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ దేవుని చూడలేదు. యోహాను 6:46 ఉంది ఆ మాట. మీరు చదవండి, ఎంత బాధగా ఉంటుంది. 5,000 మంది దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నారు. కొండ మీద ప్రసంగం అంతా విన్నారు. ఏమి లాభం? అద్భుతకార్యాలు చూశారు, ఆయన మాటలన్నీ విన్నారు, కట్టబడలేదు. అంత మెటీరియల్ తెచ్చి సంఘంలో పెట్టి రిబ్బన్ కట్ చేయడానికి అందరిని పిలిస్తే ఎలా తిడతారో రేపు పొద్దున్న అలాగే దేవుడు కూడా, నీకు సంఘం ఉంది, నువ్వు కట్టబడ్డావా, సంఘంలో నువ్వు కట్టబడ్డావా, సంఘంలో నువ్వేం పని చేసావు, సంఘంలో ఒక స్తంభంగా నిలబడ్డావా, ఒక మెయిన్ పర్సన్ గా ఉన్నావా, ఎంతమంది నీ ద్వారా దేవుని రాజ్యానికి వచ్చారు, నువ్వు ఎవరి మీద గురి పెట్టుకుని ఉన్నావు? వాళ్ళ దేవుని రాజ్యానికి వస్తారా? వాళ్ళ మీద మనుషుల మీద గురి పెట్టుకుని ఉన్నావు, వాళ్ళ వైపు చూస్తున్నావు, వాళ్ళ కోసం నువ్వు భయపడిపోతున్నావు, వాళ్ళ అండర్లో ఉన్నావు, వాళ్ళ అండర్లో ఉండి వాళ్ళు ఏం చెప్తే అలా తిరుగుతున్నావు. ఎవరి వైపు తిరుగుతున్నావు? ఎవరి మాటలు వింటున్నావు? ఎవరి కోసం నీకు టైం లేదని అంటున్నావు, నాకు అవ్వదు అని అంటున్నావు. దేనికోసం అతిశయం? దీని అతిశయం అంటే అహంకారం. నాకు ఇది ఉంది, నాకు అవ్వలేదులే, నాకు అవ్వదు, దాన్ని అతిశయం అంటారు. అతిశయించి వాడు దేని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపచ్చు. దేనికోసం అతిశయింపాలి? నాకే అర్హత లేకపోయినా దేవా నన్ను ప్రేమించి నన్ను పోషించి నాకు ఇటువంటి మాటలు, నీ రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన మాటలు వినడానికి నాకు సహాయం చేసావయ్యా, నాకు నేర్పిస్తున్నావయ్యా, దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. కృప వలన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, నీకు నాకు. నాకు రావు. మిమ్మల్ని ప్రేమించే దేవుడు 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం, అది వాక్యం. ఇటు నన్ను సరిచేస్తుంది, ఇటు మిమ్మల్ని సరిచేసే దేవుడు వచ్చి మాట్లాడుతున్నారు, దుఃఖపడుతున్నాడు. నా ప్రియ సంగమా, నేను వచ్చేస్తున్నాను, మీరు సిద్ధంగా ఉండండి అని మనల్ని సిద్ధపరుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, శిక్ష వేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఇంకా పాలు తాగే పరిస్థితుల్లో ఉండకు, బలమైన ఆహారం తిను, బలంగా పరిగెట్టు, సమస్యలకు యెహోవా కొరకు ఎదురు చూడు. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? నాకు ఇది లేదు, అది లేదు అనుకుంటుంది. అవేమి నీతో రావు. పరలోకంలో ధనము సమకూర్చుకో. నువ్వు చిన్న పని చేసినా నీ కన్నీరు బొట్టుతో సహా నేను దాచి ఉంచాను. రాబోతున్నాయి మహాశ్రమ దినాలు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి. అప్పుడు దేవుడు రెక్కట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. నా పెళ్లి కుమార్తె సంఘము ఈ భూలోకంలో ఉండడానికి వీల్లేదు, కన్నీరు కట్టడానికి వీల్లేదు, శ్రమ పట్టడానికి వీల్లేదు అని నీ శ్రమలు చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఆ ప్రియుడు తన పెళ్లి కుమార్తె ఏడుస్తుంటే చూస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు. అటువంటి వారిని ఏరుతాడు, ప్రతి ఒక్క సంఘంలో కూడా పోగేస్తాడు అన్నది వాక్యం. వాళ్ళందరినీ కనురెప్ప పాటలో ఆయన తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. నువ్వు సిద్ధంగా ఉన్నావా? శ్రమ వస్తే నువ్వు పార్టీ మార్చేస్తున్నావా? సైతం గారి పార్టీలో జంప్ చేసేస్తున్నావా? అటు ఇటు ఉన్నానులే, దేవుడు కావాల్సినప్పుడు దేవుడి దగ్గరికి, దెయ్యం కావాల్సినప్పుడు దెయ్యం దగ్గరికి అని భూసంబంధంగా నువ్వు ఎత్తుక్కుంటూ తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేసి తండ్రి ప్రణాళికని, తండ్రి నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టడం మర్చిపోయావా? శరీర సంబంధమైన ఆలోచించుకుంటున్నావా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి కూర్చుందుమా చింత పెట్టుకున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ సంగమా, దేని ఎంత మనం అతిశయించాలంటే, అతిశయించేవాడు దేని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి ఆయన ఎలా పరిశీలనగా మనం తెలుసుకుంటున్నాం. ఆయన గుండెలో బాధ ఏంటి? యుగగాలు మనం దేవుడితో ఉండాలని, మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా. మతం కులం భేదం లేకుండా మనుషులు పెట్టుకున్నారు కదా. మతము కులము భేదము దేవుళ్ళు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకుంది కదా. అసలు దేవుడు నిజమైన దేవుడు అని ఎవరో అని, యెహోవా తండ్రి అని, యెహోవా సాక్షులుగా, ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము సంతానం, ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా ప్రేమించాడో దేవుడు, ఎంతగా ప్రేమించాడో
ఇంకా మెస్సయ్య వస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని మాకు రాజ్యం వెళ్తాడు, ఇక్కడ ఆయన ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళీ రెండవ రాకంలో ఆయన రాబోతున్నాడు. ఆ విషయాలు వాళ్ళకి తెలియలేదు, ప్రేమిస్తున్న వాళ్ళకే తెలియలేదు. చాలా మందికి ఇశ్రాయేలు ప్రజల్లాగా తిరుగుబాటు చేసే స్వభావం, మనుష్యాత్మ, లౌకికాత్మ, అతిశయించడం. దేన్ని బట్టి అతిశయిస్తున్నారు అంటున్నారు? దేన్ని బట్టి అన్నా నీతి న్యాయములు జరిగిస్తున్నాడంట ఆ దేవుడు. కృపను చూపిస్తున్నాడు, భూమి మీద కృప చూపిస్తున్నాడు. ఎన్ని తప్పులు చేసినా క్షమించు దేవా అని అనగానే క్షమిస్తున్నాడు. తర్వాత క్షమాపణ ఉండదు. కృపకాలం పోయిన తర్వాత ఇంకా క్షమాపణ ఉండదు. ఆ కృపకాలంలోనే క్షమాపణ, దేనికైనా క్షమాపణ. ఇప్పుడే ప్రతిదీ క్షమించమని అడిగి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధ సంఘముగా ఆయన పరిశుద్ధుడిగా ప్రాణప్రియుడిగా వస్తున్నాడు కాబట్టి ప్రియురాలిగా ప్రియ సంఘమా సిద్ధపడి ఉండాలని దేవుడు చాలా దుఃఖపడి మాట్లాడుతున్నారు మనతో. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. దేవుణ్ణి పరిశీలనగా నువ్వు తెలుసుకుంటేనే దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. దేవుడు నాకున్నాడు, నా దేవుడు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తాడు, నేను దేవునికి ఇష్టంగా నేను ఇగో ఈ పనులు చేస్తున్నాను, ఆయన కోసం నేను కనపడుతున్నాను. ఎంత బేగా వస్తాడో నా ప్రియుడు, నా ప్రాణప్రియుడు ఎంత బేగా వస్తాడో. ఏ పనులు చేసి పెట్టాలి, ఏ పనులు నాకు అప్పచెప్పాడు, ఏ బాధ్యతలు నాకు అప్పచెప్పాడు, అవన్నీ నేను చేస్తాను. ఎంతమంది నా చుట్టుపక్కల ఉన్నారు, వీళ్ళందరూ నశించిపోతున్నారు, వీళ్ళందరికీ నేను వార్తను ప్రకటించాలి. నేను వాళ్ళ కోసం, వాళ్ళు వినకపోతే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం కన్నీరు కాల్చాలి, వాళ్ళ కోసం ఉపవాసం ఉంచాలి. వాళ్ళు చీకటి నేను వెళ్ళగొట్టే శక్తిని, అటువంటి అభిషేకాన్ని నాకు ఇవ్వండి ప్రభా. ప్రార్థన చేసుకొని వేసే శరీరం రక్తం తీసుకోవాలి. ఆయన మరణాలు ప్రోత్సహిస్తారు అన్నది 1 కొరింథీ 11:26. అందుకు తీసుకుంటాం. రెప్పపాటి కాలంలో దేవుడు అక్కడ మధ్యాకాశంలో ఆయన పరలోకంలో బోరమూరి మరి మధ్యాకాశానికి దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇస్తాడు బహుమానాలు. ఎవరు ఎంతమందిని రక్షించారని, దేవుని పని చేశారా లేదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారా లేదా అని. నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలన అట్టి వానిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎవరైతే ఇలాగ యెహోవా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన పరిశీలనగా తెలుసుకోవడానికి ఇష్టపడి ఆ పనులు చేస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో దేవుడు ఆనందిస్తాడట. అర్థమవుతుందా? ఇరిమియా 9:24 ఉందన్నమాట. దేవా నిన్ను బట్టి నేను, ఇరిమియా 9:24 ప్రకారం నేను పరిశీలనగా నేను తెలుసుకొని నీ హృదయాంతరంగంలో ఏ వేదన పెట్టుకొని మా కోసం ప్రాణం పెట్టావో, నీ కుమారుడు పంపించావో ఈ భూలోకానికి, ఆ ప్రేమను మేము కలిగి ఉండడానికి మేము అతిశయిస్తున్నామయ్యా. ఆ విషయంలో మేము అతిశయిస్తున్నామయ్యా. మేము రథాలు పట్టో, గుర్రాలు పట్టో, ఏమున్నాయో, కార్లు ఉన్నాయో, ఏమున్నాయో మేము అతిశయించట్లేదు. మా దగ్గర ఏం లేకపోయినా నీవున్నావు చాలు, నీవుంటే మాకు చాలు. అదే ఆశయ్యా, మాకు ఆశను బట్టే మేము జీవిస్తున్నామయ్యా అని దేవుని అటువంటి మాటలు హృదయమంతా నింపుకొని ఉండాలి. అప్పుడు దేవుడు సింహాసనాసనుడే నీ హృదయంలో కూర్చుంటాడు, కూర్చొని నడిపిస్తాడు. అప్పుడు దేవునితో కలిసి భోజనం చేస్తే అప్పుడు నువ్వు బలంగా ఉంటావు. అంతే తిన్నా వేస్టే, పడుకున్నా వేస్టే, నీకు ఎన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నా వేస్టే. సాధారణంగా నువ్వు ఉన్నావు కదా, అందుకు సాధారణంగా చక్కగా పరిశీలిస్తున్నావు కదా. రాత్రి పగలు టీవీలు చూసుకొని, సెల్ ఫోన్ చూసుకొని, రోడ్ల మీద అందరినీ చూసుకొని ఇలాగ నేను గొప్పలే, చాలా భక్తులే అని అహంకారం కాదు. దేవుడి పరిశీలన తెలుసుకొని అహంకారం పడాలి, అతిశయించడం అంటే గొప్పగా ఎంచుకోవడం. అహంకారం కూడా కాదు దాని అర్థం. అతిశయించడం అంటే గొప్పగా ఎంచుకోవడం. ఫలానా ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఏ డాక్టర్, ఇంజనీర్ కాదు, జగన్ ఎవరో కలెక్టర్ మన ఇంట్లో ఉన్నారనుకో, అది బట్టి మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా. అలాగా వాళ్ళందరి బట్టి కూడా గొప్పగా ఫీల్ అవ్వకూడదు.
ఓన్లీ దేవుడిని పరిశీలించి తెలుసుకోవడం ద్వారా, అంటే ఆయన గుణ లక్షణాలు అన్నీ కూడా పరిశీలించుకోవడం ద్వారా అర్చించాలంట. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎందుకు సమాధానం ఉంది? శాంతి ఉంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని నిందలున్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఏమున్నా, ఏమి లేకపోయినా సరే దేవుని స్తుతించగలిగే పరిస్థితులు ఎందుకు ఉంటాయి? సమాధాన స్థితి పొందుచున్నాము. దేనివల్ల? ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని దర్శపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడని విశ్వాసం మీద ఎవరు అన్యాయంగా బిహేవ్ చేసినా, ఎవరు నిందలు వేసినా అన్ని దేవుడు అప్పచెప్తున్నాం. మన దగ్గర ఏంటేంటి ఉందో అవన్నీ, కుటుంబం ఏంటి, ఆస్తి ఏంటి, ఏమున్నాయో మన ప్రాణాత్మ దేహాలు ఆయనకి అంకితం ఇస్తున్నాం. దాన్ని బట్టి అతిశయించి ఆ దేవ నీ చేతులు పెట్టావు, నీదేనయ్యా అంత, నువ్వే చూసుకోదు. ఆయన నడిపిస్తుంటే ఇంకా చెంత చీపు కన్నీరు ఉండదు కదా. అది రోమా 8:11 పౌలు గారు చెప్తున్నారు. అలాగే నిర్గమాకాండం 34:5-7 యెహోవా దేవుని యొక్క గుణ లక్షణాలు అక్కడ ఉన్నాయి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాడు. యెహోవా నామమును ప్రకటించి అతని ఎదుటి యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా యొక్క గుణ లక్షణాలు ఏంటి అని ఇక్కడ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏంటంటే, 1 కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. అందుకని ఒప్పుకోవాలి. ప్రేమమయుడు, క్షమించే దేవుడు, 1000 మంది కృప చూపేవాడు అని ప్రార్థన చేస్తాం. కానీ దోషులను నిర్దోషులుగా ఎంచగట. ఆ దోషం అనేది ఒప్పుకోవాలి. నైజ పాపం అంటారు దాన్ని, క్రియా పాపం, ఇవి ఒప్పుకోవాలి. రోజు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అవి రోజు ఒప్పుకోవడానికి అపోస్తలుల 2:42 ప్రార్థనతో సహవాసమందు రొట్టె విచ్చుటది ఎడతెగ తీసుకోవాలి. దాని కింద ఏమున్నది? మీరు విమర్శించుకొని తీసుకొని ఎడల తీర్పు పొందకపోదురు అని ఉంది. తీర్పులో రేపు పొద్దున్న అలాగే రోజు విమర్శించుకుంటూ బలిపీఠం దగ్గర ఎవరి మటుకు వాళ్ళే తీర్పు తీర్చుకొని విమర్శించుకుంటూ అవి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తీర్పు పొందకపోదురు. కృపాసింహాసనం దగ్గర తీర్పు, అది ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. అది 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రాకుండా ఉండదు. కారణం అది. అందుకే ఎవరికి బీపీలు ఉన్నా, షుగర్లు ఉన్నా, క్యాన్సర్ ఉన్నా అవి తరతరాలు అందుకే రాకుండా ఉంటాయి. ఆ విధంగా దేవుడిని సంతోషపెట్టాలి. ఎందుకంటే దేవుడు మన స్నేహితుడు. దేవుడు మనం దాసులం కాదు, ఇక్కడ నుండి స్నేహితులము అని అన్నాడు దేవుడు. దేవుడు మనిషి కన్నా మనిషికి దాసుడు. ఎందుకంటే మనిషి కన్నా మనిషికి నడిపిస్తున్న మనిషి మీద ఉన్న తైలాభిషేకం ఉంటుంది కదా, ఆ తల మీద ఉన్న తైలాభిషేకమే మనిషి కన్నా విలువైనది అనమాట. మనిషి నడిపించరు, మనిషికే విలువ ఉండదు. అభిషేకించిన దేవుడు ఆ తైలాభిషేకం పెడతాడు కదా, ఆ తైలాభిషేకమే నడిపిస్తుంది. అందుకే దేవునితోటి అభిషేకంతో నింపబడాలి అనుక్షణం కూడా. అది చాలా గొప్పదనమాట. ఆ అభిషేక తైలము హెబ్రీయులు 1:9 ఉంటుంది అన్నమాట. కొన్నిసారి మనం ఆ మాటలు దీని ముందు మెసేజ్లో కొన్ని నేర్చుకున్నాము. అవి ఇప్పుడు యోహాను సువార్త 15:15 ఏముందంటే, దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగడు. దాసుడు ఉంటాడు, యజమానుడు అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పెద్ద మేస్త్రి ఉంటాడు. పెద్ద మేస్త్రి ఏం చెప్తే మిగిలిన 10 మంది కూడా వినాలి. అది కూలీలు. ఇప్పుడు ఆ మేస్త్రి, పెద్ద మేస్త్రికి ఏం చెప్తాడో అది వీళ్ళు చెప్పడమే కానీ వీళ్ళకి తెలియదు.
నీకు తెలియదు కదా. దాసుడు తన యజమానుడు చేయి పనిని ఎరుగడు. ఈ కూలీలకి ఈ మెయిన్ పర్సన్, ఈ మేస్త్రి ఏం చెప్తున్నాడు ఇల్లు కట్టడానికి, అతను చెప్పి వీళ్ళతో చేయించాలి. అందుకే వాళ్ళకి తెలియదు కాబట్టి అతని మీద బేస్ అయ్యి ఉంటారు. దాన్ని బట్టి ఇల్లు బేస్ అవుతుంది. చర్చ్ అయినా ఇల్లు అయినా ఏదైనా కట్టాలంటే. అలాగే సేమ్ యజమానుడైన దేవుడు దాసుల మీద మనం ఆ దేవుడిలో హృదయంలో ఏంటుందో నీ కోసం నా కోసం దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి మనకు తెలియదు. ఎలా ఉంటే దేవుడు తీసుకెళ్తాడు, దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తాడు, ఎలా మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా మనకు తెలియదు. ఎందుకంటే దాసుడిగా ఉన్నాం, అంటే ఆయన కింద పని చేసే వారిగా ఉన్నాం, పనివారిగా ఉన్నాం. దేవుడికి అది పనుల్లాగా నా పిల్లలు ఉండడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఎంత ప్రయత్నిస్తున్నాడో ఆలోచించండి. కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు. అందుకే ఇప్పుడు ఫ్రెండ్కి అయితే ప్రాణ స్నేహితుడు కదా, ఆయన ప్రాణప్రియుడు, ప్రాణ స్నేహితుడు. అలా ప్రేమించినప్పుడైతే నువ్వు మాట వినవా? అప్పుడు కూడా తలుపు ఇవా? హృదయం అనే తలుపు దగ్గర నుండి ఎంతకాలం నువ్వు ఏడ్పిస్తున్నావు ఆలోచించుకో. నువ్వు దేవునికి మనసిస్తున్నావా, భర్తకు మనసిస్తున్నావా, పిల్లల మీద పెడుతున్నావా, ఈ భూ సంబంధమైనవి ఎదుర్కొంటున్నావా, ఉద్యోగాలు మనసిస్తున్నావు, ఇవన్నీ భూ సంబంధమైనవి ఇక్కడ ఉండిపోతాయి. వాటితో పాటు నువ్వు ఉండిపోతావా? 7 శ్రమ దినాల్లో ఇక్కడ ఉండి సాతాను గడుతుంది వేధించబడతావా? అబద్ధ క్రీస్తు వస్తాడు, గడసర్పం వస్తుంది, అంత్యక్రీస్తు వస్తాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇప్పటికే అంత్యక్రీస్తులు ఒక 500 మంది వచ్చేసారు. ఇక లాస్ట్ అంత్యక్రీస్తు వస్తాడు, అసలైన కూడా వస్తాడు. ఇప్పుడు చాలా మందిని మోసం చేసి గ్రూపులుగా చక్కగా ఉంచాడు. అలాంటి గ్రూపుల్లో ఉంటారా? లేకపోతే దేవుని బిడ్డలుగా దేవుని స్నేహితుడిగా ఉండి దేవుని హృదయంలో ఏడుందో అన్నీ ఆయన చెప్తుంటే వింటారా? ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నా తండ్రి వల్ల వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. ఎందుకు స్నేహితులని పిలుస్తున్నాడంట? తన తండ్రి దగ్గర ఏవేవైతే కుమారుడిగా ఆయన అన్ని తెలుసుకున్నాడో అలా చేసి తండ్రి చిత్తాన్ని చేసే మరి తండ్రి కృపాశను కూర్చున్నాడు. కాబట్టి మీకు అవన్నీ కూడా నేను చెప్పేశాను, అన్నీ మీకు చెప్పేశాను. ఇంకా నా దగ్గర ఇంకేంటి లేదు. మీరు నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, నా ప్రియురాలుగా మీరు ఉన్నారు. అన్నీ నేను చెప్పాను. ఎంతకాలం నిలబెట్టి నన్ను ఏడ్పిస్తారు హృదయం అనే తలుపు దగ్గర అని ఆయన ఏడుస్తున్నాడు. ప్రియ సంగమా, మన తలుపు తీస్తావా? దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్న తండ్రి చిత్తాన్ని త్వరగా నెరవేరిస్తే నీకు జ్ఞానేంద్రియాలు వచ్చి ఆయన మధ్యాకాశంలో బోరు ఊదినప్పుడు నీకు వినపడతాడు. నీ పక్కన ఉన్న వాడికి వినపడదు. వాడి కోసం నువ్వు కింద మీద పడుతున్నావు కదా, నీకు వినపడదు. వాళ్ళు చెప్తావు, వాళ్ళు వినకపోతే అది దేవుడు చూసుకుంటాడు. వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వరకు చెప్తే నేను వినలేదు అని మాల పట్టుకొని వాళ్ళతోటే ఉండిపోతావా? టైం వేస్ట్ చేసుకుని, డబ్బులు పాటు చేసుకొని, దేవుడి మాట వినకుండా, దేవుడి టైము, దేవుడి పిల్లలు రక్షించవలసిన టైము, నీ బహుమానాలు పోగొట్టుకుంటావా? ప్రపంచాన్ని అంతటి మీద కూడా నీకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో ఆ స్థితి కావాలని దేవుడి మాటలు చెప్తున్నారు. స్నేహితులుగా అలా పెడతారు. ఎఫెసీయులు 3వ అధ్యాయం 14 నుంచి 21 వచనాల్లో పరలోకమునందు భూమి యందు కూడా కుటుంబం ఉన్నది. పరలోకంలోని భూలోకంలో కూడా కుటుంబం ఉన్నది. ఇక్కడ కుటుంబాలే కాదు, పరలోకంలో కూడా ఉన్నాయి. ఎఫెసీయులు రాసిన పత్రికలో చూద్దాము. పరలోకంలో ఉన్నాయి కుటుంబాలు, భూలోకంలో కూడా ఉన్నాయి. ఆ కుటుంబాలు ఏంటి అని చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందును భూమి మీద తెలుసా మీకు? పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడదో అది తండ్రి ఎదుట నేను మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులవునట్లుగా ప్రేమ యందు వేరు పారి
పారి స్థిరపడి సమస్త పరిశుద్ధంతో కూడా వారి వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. దేవుని కుటుంబం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇలా కట్టబడ్డారో, ఎవరైతే దేవుడి మాటలు విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి డబ్బులు, శక్తి, దేవుని వాక్యము పట్టుకొని ప్రకటన చేసి క్రియల ద్వారా చేస్తారో దాన్ని కుటుంబం అంటారు. సంఘము ఒక కుటుంబం, పరలోకములో ఒక కుటుంబం ఉంది. అదేంటంటే మహాసమూహం. అక్కడ మహాసమూహం ఉంది. కుటుంబంలో తిరస్కరించడము అది ఎక్కడుందంటే 31 యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఆదాము హవ్వలు ఆనాడు ఉన్నటప్పుడు పరలోక రాజ్య కుటుంబం కోసం చెప్తున్నారు. అక్కడ ఇహలోకంలో ఉన్న భూలోకంలో ఉంది, పరలోకంలో ఉంది కుటుంబం, దేవుని కుటుంబం. ఆ కుటుంబం ఏంటి అర్థం అవ్వాలి కదా. దేవుని కుటుంబం ముందు చనిపోయిన వాళ్ళు, దేవుని కుటుంబం ఉంది అక్కడ పరలోక రాజ్యంలో. అది యోబు గ్రంథము 31వ అధ్యాయం. యోబు 31వ అధ్యాయం యోబు గారు రాసింది. మరి 34వ వచనంలో మహాసమూహమునకు భయపడి కుటుంబములను తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవును. పాపాన్ని కప్పుకున్నాం అనుకో. ఇప్పుడు ఆదాము కప్పుకున్నాడు, ఒప్పుకోలేదు. అందుకనే దేవునితో మాట్లాడే అనుభవం కోల్పోయాడు. ముఖాముఖిగా దేవునితో రోజు మాట్లాడే అనుభవాన్ని కోల్పోయాడు. అలా నేను ఉండను అని యోబు గారు చెప్తున్నారు. పరలోక కుటుంబం నుండి తిరస్కరింపబడ్డాడు. మహాసమూహములకు భయపడి కుటుంబములను తిరస్కారములకు జడిసి నేను మౌనంగా ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవును. నా మనవి వినుటకే నాకొకడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఇదిగో నా చేగ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు, ఇది నిత్యంగా నేను నా భుజము మీద దాన్ని వేసుకుందును, నాకు కిరీటంగా దాన్ని ధరించుకుందును అంటుంది. కాబట్టి పాపాన్ని ఆ విధంగా దాచుకున్నాడు ఆదాము. అలానే దాచుకోవాలని యోబు ప్రతి విషయంలో కూడా అలా పరిశుద్ధంగా ఉండి రెండింతల ఆశీర్వాదం పొందుకొని సాతాను మీద జయం పొందుకున్నాడు. యెహోవా లూసిఫర్ వచ్చి సాతాను పరలోకం వెళ్ళి దేవుని దగ్గర అధికారం పొందుకొని యోబు ఎంత భక్తిపరుడు, ఆస్తిపరుడు అన్న వారిని చాలా శోధిస్తాడు. ఆస్తి అంతా పోతుంది, పిల్లలు చనిపోతారు, అన్ని పోయినా సరే దేవుని అస్సలు దూషించలేదు, నేను చచ్చిపోతానా అనలేదు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని ఎంత అతిశయించాడు. అలా మనం ఉండాలని దేవుని మాట చెప్తున్నారు. కాబట్టి మూలోపదేశంలో మాని మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనవి బలమైన ఆహారము వారికే తగును. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానేంద్రియాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకే తగును, అంటే వాళ్ళకే అర్థమవుతాయి. పరలోక సంబంధమైనవి సిద్ధపడే సంఘంగా ఉండడానికి వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం లేదు. వాళ్ళు పశుప్రాయులు అని సామెతల గ్రంథంలో ఉంది. పరిశుద్ధమైన జ్ఞానము లేదు అంటే దేవుని యందు ఆశ్రయించలేరు. దేవుని జ్ఞానం వారు లేదు కాబట్టి వాళ్ళు పశుప్రాయులుగా ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్య సంగతులు చాలా మందికి తెలియవు, వాళ్ళకి అర్థం కాదు, శరీరానుసారమైన బోధలోనే ఉన్నారు అని చెప్పి ఎక్కడ ఉంటుంది? మీరు చదువుకోండి, వాళ్ళని చదవడానికి టైం అవుతుంది. అక్కడ 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఉన్నది ఆ మాట. ఎప్పుడైతే అలా ఉంటారో నీతి కిరీటం ఇస్తారు. అలాగే 2వ తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు తీర్పు దగ్గర నిలబడాలి. మహిమ సింహాసనం తీర్పు అవి మనం చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా మనం చెప్తున్నాము. కాబట్టి నేను జయించే వారిని అలా ఆ విషయంలో జయిస్తే
తండ్రి కుడిపార్శ్వన ఆయన సింహాసనాసనుడే ఆయన కూర్చుండబెడతాడట. కాబట్టి లూకా 22:30లోని, యోహాను 5వ అధ్యాయం 22, 23 వచనాలు, మరి 1 కొరింథీ 6వ అధ్యాయం 2, 3 వచనాలు, ఎఫెసీయులు 1వ అధ్యాయం 20వ వచనంలోని, మరి 20 నుంచి 23 వచనాల్లోని మరి మెస్సియా కోసం ఎలాగ ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారో ఇలాంటి కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. సమీపింపరాని తేజస్సులో ఆయన నివసిస్తున్నాడు. ఆయన 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడానికి, ఆయన మనం అతిశయించడానికి, మరి ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మిగిలిన విషయాలు మనం మరి బుధవారం నేర్చుకుందాము. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. అనేకమైన విషయాలు చెప్పి నాయన మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని సన్నిధిలో నాయన అయ్యా అనుభవించడానికి, సన్నిధిని అనుభవించడానికి అయ్యా నీ ద్వారా మేము ఆయన అతిశయించాలి అని చెప్పిన తండ్రి, హృదయం అనే తలుపు దగ్గర మిమ్మల్ని ఏడిపించుకుంటూ అయ్యా మిమ్మల్ని ప్రాణప్రియుడిగా మేము ఆహ్వానించాలనే విషయాలు, ఎన్నో విషయాలు మమ్మల్ని నేర్పించారయ్యా. మీకు వందనాలు. మమ్మల్ని బలపరిచారని స్తోత్రాలు. అభిషేక్తుడానికి వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి విషయంలో కూడా నాయన నిన్ను కలిగి మేము జీవించడానికి మీరు ఇచ్చిన మాటలు బట్టి, నీ మాటలు బట్టి వందనాలు. హృదయంలోనైనా 100గా ఫలింపదయచేయండి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి అయ్యా. మీకు మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా మేము ఉండడానికి మేము తీర్మానం చేసుకుంటున్నామయ్యా. మా జీవితాలు మీకు అంకితం ఇస్తున్నామయ్యా. అయ్యా సహాయం చేస్తున్నారే, వందనాలు అయ్యా. నిన్ను వెదకు వారికి ఏమేమి పొందుపై ఉండదు అని చెప్తున్నాం ఆయన. నీకు ఇష్టమైన చేసినప్పుడు ప్రభు అయ్యా ఏది అడిగితే అది ఇస్తారని మొదటి యోహాను 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్టుగా ప్రభు అడుగు వాటి కంటే, ఊహించే వారి కంటే అత్యధికంగా మీరు ప్రతి విషయంలో దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ప్రభా. నీ వైపు చూస్తూ మేము గురి వదిగే అయ్యా మేము పరుగులు తీసే పాదాలు అటువంటి అభిషేకం కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి నీ మాటలు మా హృదయంలో భద్రపరిచి 100గా ఫలింపు దయచేసి సమస్త మహిమలంతా ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు, ప్రతి ఒక్కరిని మీ బలమైన హస్తాలో పెడుతుంది సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు, నీ రాకకే సిద్ధపరుస్తున్నందుకు, పెళ్లి కుమార్తె సంఘంలో మమ్మల్ని అయ్యా మీరు నాయన సిద్ధపరుస్తున్నందుకు మమ్మల్ని నాయన మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధ ఆత్మీయ నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధుడు మరి దాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి విని దాని ప్రకారం నడవాలని ఒక తీర్మానం వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడే నడిపించింది కాక. ఆమేన్. God bless you. God bless you. Praise God.